ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా రాఘవపురం గ్రామంలో మొదటిసారిగా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన గ్రామానికి శ్రీ సీతారామచంద్ర లక్ష్మణ ఆంజనేయ సమేతంగా విగ్రహాలు బహుకరించడం జరిగింది. అదేవిధంగా పల్లకి కూడా బహుకరించడం జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణంతో సాయంత్రం ఊర్లో చావతో ఊరేగింపు జరగడం ఎంతో గ్రామంలో నిజంగా ఎంతో పండుగ వాతావరణం నెలకొంది. ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మాండంగా ముందుగా అందరితో చర్చించి ప్లాన్ చేసి రేపు రానున్న రోజుల్లో కళ్యాణము మరియు సాయంత్రం కూడా ఈ ఊరేగింపు కార్యక్రమం బ్రహ్మాండంగా జరుపుకుంటామని తెలియజేసుకుంటూ మరొకసారి గ్రామ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మరి మనం చరిత్రను గమనించినట్టయితే ఆ సీతారామచంద్ర స్వామి త్రేతాయుగానికి చెందినవాడు. మనకి మొత్తం 4 యుగాలు ఉన్నాయి: సత్యయుగము, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. మరి త్రేతాయుగానికి చెందిన శ్రీరామచంద్రుడు తర్వాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చినాడు. తర్వాత కలియుగం వచ్చిన తర్వాత ఇది 5126వ సంవత్సరం. అంటే ఒక యుగం అయిపోయి ఇంకొక యుగంలో 5000 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఈ రోజుకి మనము ఆ సీతారామచంద్ర స్వామిని ఇంత ఘనంగా భారతదేశంలో ఉండే ప్రతి గ్రామంలో కొలుస్తున్నామంటే ఆయన ఎంతో గొప్పవాడో మనం అర్థం చేసుకోవాలి. ఆ రామచంద్ర స్వామి ఇక్ష్వాకు వంశంలో, సూర్య వంశంలో ఒక సాధారణ దశరథ మహారాజుకి జన్మించినాడు. మరి అటువంటి ఒక సాధారణ జీవితంలో పొందిన ఆ రాముడు ఎంతో ధర్మంగా ఉంటూ ఏ విషయం వచ్చినా సరే ధర్మాన్నే ఆచరిస్తూ ఇంతవరకు కూడా మనం ఆయనని పూజిస్తూ ఉన్నాం. ఒక ప్రజలకు ఏం కావాలి? 3 ఉంటాయి: రామరాజ్యము, రామ రక్ష, అదేవిధంగా రామ బాణము అని అంటాం. మరి రామరాజ్యము అంటే రాముని యొక్క రాజ్యంలో ప్రజలను ఏ విధంగా పాలిస్తున్నాడో దాన్నే రామరాజ్యము అంటాం. అదేవిధంగా రామరక్ష, ఒక నాయకునిగా రాముడు ఏ విధంగా భరోసా ఇస్తున్నాడు తన యొక్క ప్రజలకు అనేది రామరక్ష. రామ బాణము, రామబాణం అంటే రాముడు ఏ విధంగా గురి పెట్టినాడో ఒక నాయకుని కూడా రామరాజ్యం లాంటి పాలన చేయాలని చెప్పి రాముని యొక్క రక్షగా అందరికీ భరోసాగా ఉంటూ తన యొక్క లక్ష్యం పైన గురిగా ఉండాలి అని చెప్పి ఆ రామచంద్ర స్వామి దగ్గర నుండి మనం నేర్చుకోవచ్చు. మరి ఇన్ని త్రేతాయుగం అయిపోయింది, ద్వాపర యుగం అయిపోయింది, కలియుగంలో 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ సంవత్సరానికి ఉన్న ప్రత్యేకత ఏందయ్యా అంటే శ్రీరామచంద్రుడు జన్మించిన అయోధ్య నగరములో ఆ రాముడి యొక్క దేవాలయం కట్టాలి అని ఎంతోమంది హిందువుల యొక్క కళ. మరి ఆ కళ నెరవేర్చుకొని బాలరాముణ్ణి మనం అయోధ్యలో ప్రతిష్ఠ చేసిన తర్వాత మనం జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క కళ్యాణ మహోత్సవము. మరి ఆ బాలరాముని ఎప్పుడైతే అయోధ్యలో ప్రతిష్ఠ చేశామో అప్పటి నుండి కూడా భారతదేశం అంతా కూడా సుభిక్షంగా ఉంటూ ఆ భారతదేశం అంతా కూడా రామరాజ్యంగా ఇక ముందు పరిపాలించబడుతుంది అని చెప్పి భక్తులు కానీ ఆ హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ కూడా విశ్వసిస్తూ ఉంటారు.